నేను లాస్ట్ 2 థింగ్స్, ఒకటి ఫీ, ఇంకోటి నెక్స్ట్ స్టెప్. ఓకే. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని డన్ అని పెట్టండి. ఈ లోపు నేను ఒకసారి ఐ విల్ టాక్ అబౌట్ ద ఫీ. ఓకే. సో చాలా సో క్వశ్చన్స్ ఏమైనా వస్తే మీరు ఇక్కడ జస్ట్ ఇందులో మీరు ఫిల్ చేస్తే సరిపోద్దండి. ఈ ఫామ్లో కూడా మీరు ఏం ఫిల్ చేయాలో చెప్తాను ఒకసారి. సో ఐ వాంట్ నో మోర్ డీటెయిల్స్ అని మీరు ఫిల్ చేయవచ్చు. ఆర్ మీకు ఏమైనా క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నాయంటే మీరు ఈ ఫామ్లో ఫిల్ చేయవచ్చు. సో ఈ ఫామ్లో మీరు ఇంకొకటి ఉందండి, కొంతమంది స్టూడెంట్స్, ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఈ మీటింగ్లో అయితే మేము చక్కగా ఆల్మోస్ట్ మీకు ఒక 1.5 hour టైం తీసుకుని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. స్టూడెంట్స్ ఏంటంటే ఇది సరిగ్గా పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల, రాకపోవడం వల్ల మహా అయితే మేము ఇక్కడ గంటన్నరలో చెప్పింది మీరు 1 నిమిషంలో చెప్తారు. మీరు వెళ్ళి ఏం చెప్తారంటే అదేదో కోర్స్ అంట అని చెప్తారు. అప్పుడు మీ ఫాదర్ ఏమంటారంటే, ఇప్పుడే కదరా ఫస్ట్ ఇయర్లో కోర్స్ అంటారు, ఫైనల్ ఇయర్లో చూసుకున్నాం, జాబ్ ఇవన్నీ కూడా ఫైనల్ ఇయర్ కదా, ఫస్ట్ నువ్వు ఎగ్జామ్లో మంచి మార్కులు లేడు, తర్వాత నాకు 8 CGPA తీసుకొచ్చి నీ మొహం చూపించు, తర్వాత కోర్సులో జాయిన్ చేస్తాను, లేకపోతే ఈ జాబ్లు ఇవన్నీ ఇప్పించాను కదా, 3rd year ఫైనల్ ఇయర్ ఉంది కదా అప్పుడు చూసుకున్నాము అని అనొచ్చు. లేకపోతే ఇంకొక పేరెంట్ ఏమో ఆల్రెడీ నీ మొహాన్ని నేను బీటెక్లో ఫీజు కట్టి నీ మొహాన్ని అదొకటి నాకు నష్టం, మళ్ళీ ఒక కోర్స్ నీ మొహానికి అని కూడా అనే పేరెంట్ ఉండొచ్చు. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఓకే. సో ఇక్కడ పేరెంట్స్ ఇంటెన్షన్ కూడా అది వాళ్ళు ఊరికే అంటున్నారు, ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అయిపోతుంది అందుకనే అంటారు. సో మీ పేరెంట్స్కి కూడా ఇంతే వివరంగా, అంటే మేము మీకు ఎంత డీటెయిల్గా అయితే ఈ మీటింగ్లో పాయింట్ టు పాయింట్ రెజ్యూమే గురించి చెప్పాము, కంపెనీ గురించి చెప్పాము, మా క్రెడిబిలిటీ ఏంటని చెప్పాము, మేము ఓపెన్ చేసిన ఈ కాలేజ్ గురించి చెప్పాము, మాకు వచ్చిన ఫండింగ్ గురించి చెప్పాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజ్లో ఎన్ని గంటలు నేర్చుకుంటున్నారు, ఎంతసేపు నేర్చుకోవాలి, ప్రాజెక్టుల రియాలిటీ, రెజ్యూమే రియాలిటీ, కంపెనీస్ రియాలిటీ, పోర్టల్లో ఏముండడం వల్ల పిల్లలు చేయగలుగుతున్నారు, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇన్ని థింగ్స్ నేను ఈ మీటింగ్లో కవర్ చేశాను. ఇంతే డీటెయిల్డ్గా మీకు ఎంతవరకు మేము పిల్లల కోసం టైం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు మీ పేరెంట్స్తో కూడా మేము 1-on-1 మాట్లాడడానికి మీరు నిజంగానే రెడీగా ఉండి ఒక్క గంట మీకోసం మీరు టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారంటే మేము మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి కూడా ఇంతే డీటెయిల్గా ఒక 1.5 hour చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. కాకపోతే అది మేము అందరికీ చేయలేము, ఈ మీటింగ్లోనే ఇంతమంది ఉన్నారు, సో మీ అందరికీ 1-on-1 చేయాలంటే చాలా కష్టం. సో అది నిజంగానే నాకు హెల్ప్ అవుతుంది, మీరు నా పేరెంట్స్తో మాట్లాడండి అని మీరు నిజంగానే జెన్యూన్గా ఫీల్ అయితే టాక్ టు మై పేరెంట్స్ అని మీరు ఈ ఫామ్ ఫిల్ చేస్తే మిమ్మల్ని ప్రయారిటీగా తీసుకుని మీ పేరెంట్స్తో మాట్లాడే బాధ్యత కూడా మీ పేరెంట్స్కి కూడా ఇంతే డీటెయిల్గా అసలు బయట ఆపర్చునిటీస్ సంగతి ఏంటి, ఓకే, ఎందుకు అందరూ ఎంఎస్ అంటే వెళ్ళిపోతున్నారు, ఇండియాలో ఎందుకు జాబులు రావట్లేదు, ఏ రియాలిటీ ఏంటి, డేటా సైన్స్ రియాలిటీ ఏంటి, ఈ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడం అంటే ఏంటి, ప్రాజెక్టులు చేయడం అంటే ఏంటి, మీకు ఎంత వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అంతే వివరంగా మీ పేరెంట్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫామ్లో మీరు ఫిల్ చేయాల్సింది ఏంటి అంటే టాక్ టు మై పేరెంట్స్. మీరు జెన్యూన్గా ఎంతమంది కోరుకుంటున్నారు మీ పేరెంట్స్తో మాట్లాడాలని? ఓకే. సో ఇంతే మీకు ఈ మీటింగ్లో ఏవైతే చెప్పామో యాజ్ ఈజ్గా ఇదే వాళ్ళకి కూడా చాలా చక్కగా చాలా వివరంగా 1-on-1 కొంతమంది ఉంటారు 1-on-1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. మీరు ఈ ఫామ్లో ఫిల్ చేయాల్సింది ఏంటి అంటే టాక్ టు మై పేరెంట్స్ అని ఫిల్ చేయాలి. ఓకే. సో ఇది కాకుండా ఒకసారి నేను ఫీ ఒకటే పెండింగ్ ఉంది, సో ఆ ఫీ పార్ట్ ఒకటి కవర్ చేస్తాను. ఓకే. సో ఒకసారి ఎంతమంది మీరు టాక్ టు మై పేరెంట్స్ అని ఫామ్ ఫిల్ చేసేయండి. నేను ఒకసారి ఈ లోపు ఐ విల్ టాక్ అబౌట్ ద ఫీ. ఓకే. సో ఫీ వచ్చేసరికి ఇప్పుడు నాకు అందరికీ ఒక క్వశ్చన్, జనరల్గా మీరు 10th క్లాస్లో మ్యాథ్స్ ట్యూషన్ పెట్టుకున్నారు అంటే 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది పర్ మంత్? 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ పర్ మంత్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఎవరైనా చాట్లో ఆన్సర్ చేస్తారు. 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ ఎంత? 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ ఎంత? సో 100 రూపీస్. ఓకే. 8,000 రూపీస్. 100 రూపీస్ అయితే నేను ఫ్రీగా పెట్టించుకుంటా, ఒకసారి వస్తా ఉన్నాను. 500 రూపీస్ డీసెంట్. ఓకే. సో ఆర్ నేను క్వశ్చన్, హైదరాబాద్, బెంగళూరు ఆర్ విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లోని 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ మేబీ 1,000, 2,000, 3,000, 5,000 అనుకోండి. ఓకే. సో ఇప్పుడు 10th క్లాస్ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ అయితే ఇంటర్మీడియట్ ఐఐటీ జేఈ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది? ఐఐటీ జేఈ మ్యాథ్స్ ట్యూషన్ ఫీ నా చిన్నప్పుడు కూడా 100 రూపాయలకి ఎవరు నేర్పించలేదు. ఓకే. సో ఐఐటీ జేఈ మ్యాథ్స్ ఎంపీసీ ఒక్క సబ్జెక్ట్కే 500, ఒక సబ్జెక్ట్ 500, ఒక సబ్జెక్ట్ 1000 అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది నెలకి? ఓకే. ఒక 3,000, 4,000 అట్లా ఉంటుంది. ఓకే. సో మీరు ట్యూషన్కి ఎంత అయితే ఖర్చు పెట్టారో ఓకే ఇక్కడ కూడా మీకు మంత్లీ అంతే ఉంటుంది, చాలా హై ఉండదు. ఓకే.
మీకు మల్టిపుల్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. అవి కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఏదైతే మీరు 10థ్ క్లాస్‌లో మీ మ్యాథ్స్ ట్యూషన్ ఆర్ ఇంటర్మీడియేట్‌లో మీ మ్యాథ్స్ ట్యూషన్‌కి ఎలా అయితే ఉందో ఆ రేంజ్‌లోనే మీకు వస్తుందనమాట. సో మా టీమ్ కూడా మీకు కాల్ చేసి మీరు ఎలా పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి అది కూడా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో చాలా హై ఉంటదేమో అంటే చాలామంది ఇక్కడ వుల్ఫ్ డిగ్రీ వచ్చేస్తుంది. దాంతో పాటు ఇక్కడ మాస్టర్స్ అదే వుల్ఫ్ మాస్టర్స్ డిగ్రీ వస్తుంది. అవన్నీ ఉండడం వల్ల చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారు. కంపెనీస్ ప్లేస్‌మెంట్ ప్రిపరేషను జస్ట్ అన్ని స్కిల్స్ ఉన్నవాడు ఇవాళ మీకు చెప్తున్నాను, ఊరికే చెప్తున్నాను. అంటే అన్ని స్కిల్స్ ఉన్నవాడు జాబ్ రిఫరెన్స్‌కి వాళ్ళ బయట ఏజెన్సీలు 50,000 లక్ష రూపాయలు తీసుకుంటున్నాయి. మీకు తెలుసో తెలీదో. మీకు స్కిల్స్ నిజంగానే ఉంటే అంత తీసేసుకుంటున్నాయి. ఓకే. సో ఇక్కడ మీకు జీరో లెవెల్ నుంచి నేర్పించి కంపెనీస్ మనమే తెచ్చి, కంపెనీకెళ్ళే ముందు మాక్ ఇంటర్వ్యూస్ మనమే తెచ్చి, మీతో ప్రాజెక్టులు మనమే చేయించి, మీ డౌట్ క్లారిఫికేషన్ మనమే చేస్తాము. మీరు జీఆర్ఈ, టోఫెల్ ప్రిపరేషన్ ఫ్రీ. ఆ జీఆర్ఈ, టోఫెల్ ప్రిపరేషన్ ఒకటే 60,000, 70,000 ఉంటుంది. అవునా కదా? అర్థమైంది నేను చెప్పింది. సో ఆల్ ఎట్ వన్ ప్లేస్ అన్నీ కలిపి మనం తీసుకొచ్చిన సొల్యూషన్ అనమాట. సో మీరు నిజంగానే మీ పేరెంట్స్‌తో మాట్లాడాలని కోరుకుంటున్నారు అంటే ఈ మీటింగ్‌లో టాక్ టు మై పేరెంట్స్ అని ఫిల్ చేయాలి నాన్న. ఈ ఫామ్‌లో ఫిల్ చేయాలి. మీరు చాట్‌లో ఫిల్ చేస్తే అది రాదు మనకి. ఫామ్‌లో ఫిల్ చేస్తేనే రెస్పాన్స్ మాకొస్తుంది. చాట్‌లో ఫిల్ చేస్తే మీటింగ్ ఎండ్ చేస్తే ఎగిరిపోద్ది. ఓకే. సో ఫామ్‌లో ఐ అండర్‌స్టూడ్ ద ప్రాబ్లమ్. రియల్లీ టాక్ టు మై పేరెంట్స్. అంటే మీ పేరెంట్స్ అందరితో అయితే మాట్లాడలేము. కానీ నువ్వు కోరుకుంటున్నావు. నిజంగానే మీ పేరెంట్స్‌ని కూడా ఇలా రియలైజ్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీ కోసం మేము టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాము. అక్కడ జస్ట్ టాక్ టు మై పేరెంట్స్ అని పేరెంట్ ఏ టైంలో ఉంటారు నంబరు పెట్టేసేయి. ఓకే. ఫామ్‌లో పెట్టేస్తే సరిపోద్ది. మా టీమ్ ఫస్ట్ నీకు కాల్ చేస్తారు. మీ పేరెంట్స్ కూడా డైరెక్ట్ కాల్ చేయరు. నీకు కాల్ చేసి నీతో మాట్లాడి తర్వాతే కాల్ చేస్తారు. క్లియర్ కదా? సో ఇక్కడ నీకు 12 ఎల్‌పీఏ, 24 ఎల్‌పీఎస్ జాబ్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీస్‌కి మనమే రిఫర్ చేస్తాము. నీతో ప్రాజెక్టులు చేయిస్తాము. ఎంతమంది కాలేజ్ కన్నా ఇది చాలా బాగుంటుందని ఫీల్ అయ్యారు. అంటే యాక్చువల్ సొల్యూషన్ ఇదే అని ఫీల్ అయ్యారు. అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రొడక్ట్ డెవలపర్ నేర్పిస్తాడు. తెలుగులో నేర్పిస్తాడు, ఇంగ్లీష్‌లో నేర్పిస్తాడు. ప్రాజెక్టులు మేమే, డౌట్‌లు మేమే, అసెస్మెంట్ మేమే, కంపెనీస్‌కి పంపించడం మాక్ ఇంటర్వ్యూ మేమే, కంపెనీస్‌కి పంపించడం మేమే, 12 ఎల్‌పీ సపోర్ట్ వచ్చే వరకు మేమే, 24 ఎల్‌పీ సపోర్ట్ వచ్చే వరకు మేమే, ఎంఎస్ అన్నా మళ్ళీ ఐఎల్స్ ట్రైనింగ్ మేమే, అన్నీ మేమే. అంటే ఒక హోలిస్టిక్ సొల్యూషన్ అనేది తీసుకొచ్చాము. అది చూస్తే ఇవాళ కాలేజెస్ అన్నీ కూడా మమ్మల్ని ఏం చేశాయంటే రోజుకి గంట నేర్పిస్తున్నారు కదా! రోజుకి గంట కాదు. మొత్తానికి మీరే చేసేయండి అని చెప్పి ఒక 10 కాలేజ్‌లు వచ్చాయి. సో ఇయర్ ఒక 10 కాలేజెస్ 10 లాస్ట్ ఇయర్ ఒక 2 యూనివర్సిటీస్‌కి వర్క్ చేశాము. ఇయర్ ఒక 10 కాలేజెస్‌కి మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం కరిక్యులమ్ అంతా కూడా మేమే. అసెస్మెంట్స్ మేమే. సో అది ఆల్మోస్ట్ మా సొంత క్యాంపస్ లాంటిది. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అని మీరు యూట్యూబ్‌లో కొడితే మీకు ఆ వీడియోలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీ జూనియర్స్ ఆర్ మీ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకి మీరు చక్కగా షేర్ చేసుకొని మీరు ఆల్రెడీ కాలేజ్‌లో జాయిన్ అయిపోయారు కాబట్టి ఆప్షన్ మీకు ఉండదు. ఓకే. సో అదనమాట ఓవర్‌వ్యూ. సో ఐ హోప్ మీకు మంచి గైడెన్స్ దొరికిందని నేను అనుకుంటున్నాను. సో అండ్ ఐ హోప్ మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ నాన్న. మీరు మంచిగా టైం ఇన్వెస్ట్ చేశారు. లాస్ట్ వరకు కూడా ఉన్నారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీరు భయపడొద్దు. మీరు రెడీగా ఉన్నారంటే మీ పేరెంట్స్ కన్విన్స్ చేసే బాధ్యత మాది. ఓకే. ఇంతే డీటెయిల్‌గా, ఇంతే వివరంగా మీ పేరెంట్స్ కూడా చెప్తాము. సో ఈ ఫామ్‌లో మీరు ఫిల్ చేయాల్సింది ఏంటి అంటే టాక్ టు మై పేరెంట్స్ అని ఫిల్ చేయండి. ఆర్ ఐ వాంట్ కాల్ ఆర్ ఐ వాంట్ టు లెర్న్ నెక్స్ట్ వేవ్, ఐ వాంట్ టు లెర్న్ సీసీపీపీ అని మీరు ఫిల్ చేస్తే ఇంకా చాలా క్లియర్‌గా నేను చెప్పాను కదా నాన్న, ఫీ మీకు మీరు పెట్టుకున్న మంత్ డ్యూరేషన్ బట్టి, టర్మ్ డ్యూరేషన్ బట్టి ఉంటుంది. అది మా టీమ్ మీకు కాల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్‌లో ఆర్ ఐఐటీ, జేఈఈ ఆర్ మీరు అప్రాక్సిమేట్‌గా 3,000, 4,000, 5,000 ఆ రేంజెస్‌లో ఉంటాయి. మా టీమ్ మీకు కాల్ చేసినప్పుడు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డోంట్ వర్రీ. ఓకే. క్లియర్ కదా? యాహ్! బట్ మీరు ఫార్మ్ ఫిల్ చేయండి. ఫార్మ్ ఫిల్ చేస్తేనే మీకు మా టీమ్ కాల్ చేస్తారు. లేకపోతే మా టీమ్ కాల్ చేయరు. ఓకే. డూ ఫిల్ ద ఫార్మ్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఓకే. టు ఎవ్రీవన్. సో నేను చెప్పాను కదా! మా టీమ్ మీకు కాల్ చేసి మిగతాయన్నీ కూడా చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఓకే. మా టీమ్ కాల్ చేస్తారు. చాలా వివరంగా చెప్తారు. ఓకే. ఫీ కూడా ఇంకా చాలా డీటెయిల్‌గా చెప్తారు. ఓకే. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ స్కిల్స్, రెజ్యూమేలు కాపీ కొట్టొద్దు. ఏమీ రాదు. కంపెనీ అడిగేది ఒకటే క్వెషన్. నా కళ్ళ ముందు తయారు చేసి చూపించు అని అడుగుతది. అది తయారు చేసి చూపిస్తే నువ్వేం తయారు చేసావు అనే దాన్ని బట్టి నీకు 6,00,000, 10,00,000, 15,00,000 అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. ఇదంతా కాదు సార్ ఎంట్రీ లెవెల్ జాబ్ అంటే నీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. క్లియర్ కదా? అంతే. ఓకే. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇండియాని మనందరం మన ఫ్యూచర్ జనరేషన్‌కి ఇండియా ఈస్ ఎ డెవలప్డ్ నేషన్ అని చెప్పుకుందాం. ఓకే. సో దానికోసం మేము కూడా వర్క్ చేస్తున్నాం. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ స్టూడెంట్ ఫస్ట్ జాయిన్. డూ ఫిల్ ద ఫార్మ్. మీకు ఫార్మ్ ఇచ్చాను కదా! మీరు ఈ ఫార్మ్‌లో మీకు ఏ పెండింగ్ క్వెషన్స్ ఉన్నా ఆ ఫీ అని కూడా అందులోనే ఫిల్ చేసేయండి. మా టీమ్ కాల్ చేస్తారు. ఓకే. సో ఐ వాంట్ టు నో ఫీ లేకపోతే టాక్ టు మై పేరెంట్స్ అన్నీ అందులో ఫిల్ చేసేయండి. మా టీమ్ కాల్ చేస్తారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. వి కెన్ ఎండ్ ద మీటింగ్. ఫార్మ్ ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫార్మ్ ఫిల్ చేస్తేనే మా టీమ్ కాల్ చేస్తారు. ఓకే. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ. బై.
The recording has stopped.